ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో కవిత అరెస్ట్, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ, 100 కోట్ల హవాలా లావాదేవీలపైన విచారణ, అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలమే కీలకం. హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు తదితరులు. నేను అనుకోవడం హరీష్ రావు మొట్టమొదటిసారి కల్వకుంట్ల కవిత ఇంట్లో అడుగు పెడుతున్నాను నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కక్షలు పగలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సరే, కారణాలు ఏంటి మనం అవన్నీ డిస్కస్ చేయలేము, అది వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనల్ విషయాలు. నేను అనుకోవడం అయితే ఫస్ట్ టైం అనుకుంటా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు హరీష్ రావు. జరా ఇల్లు కూడా ఎట్లుందో, ఎంత గొప్పగా ఉందో చెప్తాడేమో అనుకున్నా నేను. జరా ఇల్లు కూడా ఎంత గొప్పగా ఉన్నదో చెప్తాడేమో అనుకున్నా. ఆహా, ఏం చెప్తున్నాడో హరీష్ రావు ప్రెస్ మీట్ చూస్తుంటే. అయితే చదువుదాం, ఎందుకంటే కింద ఆ వార్త కూడా ఉన్నది. సో నిన్న ఆమె పిడికిలెత్తి చాలా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసిన, దేశమంతా తిరిగి బాటిల్ బై 1 get 1 ఢిల్లీలో తోపుడు బండ్ల మీద అమ్మించిన, అయినా కూడా నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తారా? ఏం తప్పు చేసిన నేను? పొద్దంతా పనిచేసి రాత్రిపూట ఒక పెగ్గేసుకునే వాళ్ళందరికీ నేను ఒక అండగా నిలబడ్డా కదా, ఒక పాలసీ రూపొందిద్దాం అనుకునే ఈ దేశంలో అని ఆమె చేసిన గొప్ప కార్యానికి పిడికిలెత్తి నేను మళ్ళీ వస్తా, విజయం సాధించిన అని చెప్తా ఉన్నది. ఇది ఏమనాలిగా? ఆమె అరెస్ట్ అయింది ఎందులో అండి? సారా దందాలు, సారా దందా, చీప్ లిక్కర్ దందాలో అరెస్ట్ అయింది ఆమె. ఈ దేశంలో ఒక పాలసీ తయారు చేసుకొని ఆ పాలసీని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయినారు. ఢిల్లీలో పాలసీ ఇంప్లిమెంట్ అయింది, పంజాబ్లో రెడీ అయిపోయింది, ఇంకా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఆడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. ఈమెనట గొప్ప పని చేసిందట. ఎట్లా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ లోపలికి పోయి ఆ ఈడీ అధికారులతో గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం 5:20 అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీసు జారీ చేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపైన సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 సమయంలో అరెస్టుకు గల కారణాలు వివరిస్తూ ఆమెకు 14 పేజీల ఒక నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారట. ఒకటే దగ్గర ఉన్నాయా? చేతులనే పట్టుకుందా లేకపోతే అక్కడోటి ఉన్నదా? అరెస్టు సమాచారాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఇచ్చారట. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ కదా, శాసన మండలి సభ్యురాలు కాబట్టి శాసన మండలి చైర్మన్కి సమాచారం కూడా ఇచ్చినారనమాట. ఆమె ప్రజాప్రతినిధి. నిందితురాలి సోదరుడినని ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్ పైన ఆరోపణ చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిందితురాలి సోదరుడినని లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. మా విధులకు ఆటంకం కలిగించారు అని పంచనామాలో పేర్కొన్నారు. ఇప్పుడు వాడు విచారణ జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలా? ఇప్పుడు ఇదే ఎక్కడైనా ఒక అరెస్ట్ జరిగితే పోలీసులను ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భం తెలంగాణలో ఎంతో ఉంది కదా. కేటీఆర్ వాగ్వాదం. అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం 6 గంటల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండడంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు. అప్పటికే పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. తర్వాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా అయిన కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి ఎలా తరలిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కావాలని శుక్రవారం వచ్చారని ఆక్షేపించారు. అంటే శుక్రవారం ఎందుకు వచ్చిరనంటే శనివారం ఆదివారం హాలిడే కాబట్టి మేము బెయిల్ పిటిషన్ వేయకుండా అవకాశం లేదు కాబట్టి పిటిషన్ వేయడానికి అందుకే ఫ్రైడే తీసుకుపోతున్నారు అంటారు. తెలంగాణలో జరిగిన ప్రతి అరెస్ట్ చూడండి,
ప్రతి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంలో గురువారం శుక్రవారమే అరెస్ట్ చేసినారు చాలామందిని. గురువారం శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం ఆదివారం బెయిల్కి అవకాశం లేకుండా చేసింది ఈ దుర్మార్గులు. వీళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీరు చేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు సెర్చ్ వారెంట్లు ఇవ్వంగానే తీసుకుపోతారా, ముందే ఫ్లైట్ బుక్ చేసుకుంటారా? అరే మీరు తెలంగాణలో మీరు చేసిన ఘనకార్యాలు ఏంది ఒక్కసారి చెప్పండి, మీకు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ఈమె మహిళ అంటున్నారు కదా, నేను అడుగుతున్నా, ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్లో 10-15 మంది పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఖమ్మం జైల్లో ఆ పిల్లలు 3 నెలల 6 నెలల పసిపిల్లలను తీసుకుపోయి జైల్లో పెట్టారు. వాళ్ళు ఏమడిగినారు, మా భూముల్లో మేము సాగు చేసుకుంటాం, ఎప్పటి నుంచో పోడు భూములు సాగు చేసుకుంటాం ఆ భూములని అని ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళకి మధ్య ఘర్షణ జరిగితే వీళ్ళని తీసుకుపోయి లోపల పెట్టారు. వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళకి ఏమైనా 41 CRPC కింద నోటీసులు ఇచ్చి తీసుకుపోయి జైల్లో పెట్టిరా? ఆదిలాబాద్ మహబాద్లో మెడికల్ కాలేజ్ భూములు మాధవి ఎట్లా తీసుకుంటారు అని అక్కడున్న మహిళలు ప్రశ్నిస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాలు తాగే పసిపిల్లలున్న మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టారు. పాపం వాళ్ళు పాలు లేక ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ నానమ్మ దగ్గర ఉండి వాళ్ళు ఆ 20 రోజులు 30 రోజులు కాలం గడిపినారు ఆ పిల్లలు. ఆ పసిపిల్లలకు తల్లిని దూరం చేసినవే, వాళ్ళు చేసిన నేరం ఏంది? సరదందా చేసిరా వాళ్ళేమన్నా? మరి వాళ్ళు మహిళలు కాదా? ఇట్లా ఎంతమంది గురించి చెప్పాలా? నేను ఓన్లీ మహిళల అన్న అంశమే తీసుకుంటున్నా. మహిళ అంటున్నారు కదా, ఈమె మహిళ అయి ఉండి ఈమె చేసిన పని ఏంది? ఈమె చేసిన పని సారా దందా. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు టెక్నికల్ అంశాలు కోర్టు దాంట్లో పిటిషన్ ఉంది కదా, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కదా, ఇంకోట అది లీగల్గా ఆ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళు ఏమీ తెలియకుండానే వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయినారా? సరే, అట్లా వాళ్ళు కొంత ఆఫీసర్లు తీసుకుపోయినారని అనుకుందాం. కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో. ఒకవేళ వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు చేసిన తప్పైతే బెయిల్ వస్తుంది. మనమేం మాట్లాడాలా? అసలు ఆమె చేసిన దందా ఏంది? అసలు ఆమె మిస్టేక్ చేసిందా చేయలేదా? ఓపెన్గా కనిపిస్తూ ఉన్నది. అరుణ్ రామచంద్ర పిల్లై, ఎవరు అభిషేక్ బోయిన్పల్లి, మాగుంట రాఘవ వీళ్ళంతా అప్రూవర్లుగా మారి మా లీడర్ కల్వకుంట్ల కవిత అని చెప్పినారు ఆల్రెడీ. ఇంకా ఆమె తప్పు చేయలేదని ఇంకెక్కడుంది? అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ హరీష్ రావు కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు. ఎక్కడి కార్యకర్తలు 7 ఉన్నారు. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినారా? మహా అయితే ఒక 50-60 మంది ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, 100 మంది. ఈమె పార్టీని సర్వనాశనం చేసిందిరా నాయన, పోతే మంచిదే అని ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మళ్ళీ రానియొద్దు బయటకని అంటున్నారు. ఆ కేటీఆర్ గొడవ పెట్టుకుంది కదా, ఆయనను కూడా లోపలికి పంపించండి, చాలా పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్ కేసు ఉన్నది, ఫార్ములా కార్ రేసులో 53 కోట్ల కేసు ఉన్నది, ఫినిక్స్ బినామీ కంపెనీ వాళ్ళు చేసిన దందాలు, చెరువుల కబ్జాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటన్నింటిలో ఈయనని కూడా లోపలికి పంపండి, పార్టీ ఏమైనా బతకడానికి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? ఎక్కడ వచ్చినారు అక్కడ కార్యకర్తలు? అసలు మీరు తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఇప్పుడు కూడా దీంతో ఉంటే, ఆ దీక్షతో ఉంటే ఇవాళ దద్దరిల్లిపోయేది. అసలు మీరు టోటల్ క్రెడిబిలిటీ కాదు కదా, అసలు మిమ్మల్ని మనుషుల కిందనే ట్రీట్ చేస్తలేరు. కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెళ్లిబికాయి. మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుణ్ణి హత్తుకున్నారు. భర్త అనిల్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్ హరీష్ రావు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చెయ్యి ఊపుతూ కారులో వెళ్లిపోయారు. సొంత కారులోనే కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి 8:45 హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్తున్నామని, ఇందుకు సహకరించాలని బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు. ఇంటి వద్ద ఉద్రిక్తత. అరెస్టు సందర్భంగా కవిత ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి 1:30 సమయంలోనే ఈడీ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నప్పటికీ చాలాసేపటి వరకు ఈ విషయం బయటకు పొక్కలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత కార్యకర్తలు రావడం మొదలుపెట్టారు. అరెస్ట్ అయినట్లు టీవీలో ప్రసారం కాగానే బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, కేకే తదితరులు వచ్చారు. అప్పటి వరకు 4-5 పోలీసులు మాత్రమే అక్కడ విధుల్లో ఉన్నారు. కానీ కార్యకర్తలు పెరుగుతుండడం, వచ్చిన వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. దాంతో బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను రోప్ పార్టీని పిలిపించారు. నేతలు ఒక్కొక్కరిగా వస్తుండడంతో కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి.
7 గంటల సమయంలో డీసీపీ విజయ్ కుమార్ కూడా వచ్చారు. కవితను అరెస్ట్ చేసి బయటకు తీసుకొస్తున్న సమయంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలను ముందుకు కదలనీయకుండా చేయడంతో పోలీసులు అందరినీ పక్కకు నెట్టేశారు. స్వల్పంగా లాఠీచార్జ్ చేయడంతో చాలా మంది కింద పడ్డారు. చివరకు 7:30 ప్రాంతంలో కవితను అక్కడి నుంచి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఉన్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె భర్త అనిల్, పలువురు కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వెళ్లారు. అణచివేతలు ఎదుర్కొంటాం. భారాసా శ్రేణులు మనోధైర్యంతో ఉండాలి. ఇలాంటి అణచివేతలను, దొంగ కేసులను, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటాం. చట్టంపై నమ్మకం ఉంది. ఇది ఈ మాట ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు. అసలు నేపథ్యం ఏంది? ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై అనేటోడు కవితకి బినామీ. ఇది ఆయన ఒప్పుకున్నాడు, అప్రూవర్గా మారిండు. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోట్ల రూపాయలు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొన్నది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీసు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకున్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. సో 1 ఇయర్కి కోర్టులో తేల్చుకుంటాం కవిత న్యాయవాదులు. కవిత కేసు విచారణ 19వ తేదీకి వాయిదా పడ్డది. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తేదీకి వాయిదా పడ్డది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఆల్రెడీ ఆమె నన్ను ఇంట్లోనే విచారించాలి, నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి అని ఆమె ఏదైతే పిటిషన్ వేసుకుందో ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. 19వ తేదీకి వాయిదా పడ్డది. ఏం జరిగింది నిన్న? న్యాయవాది 20వ తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసిరట. ఎవరు? కవిత న్యాయవాది. న్యాయమూర్తి అందుకు నిరాకరించిరట. ఆయన పదే అదే విజ్ఞప్తి చేయడంతో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది తీవ్రంగా స్పందించారట. అలాగైతే మీకు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాలను ఉపసంహరిస్తామని హెచ్చరించారట. వాస్తవంగా ఈ కేసు ఈ నెల 13వ తేదీన రావాల్సి ఉందని, అయితే ఆ రోజు మీరు ప్రత్యేక ధర్మాసనంలో ఉన్నందున అది విచారణకు రాలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ రోజు విచారిస్తే తేడా ఏమొస్తుందని న్యాయవాది జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించగా అందుకు న్యాయవాది బదులిస్తూ దీన్ని సుదీర్ఘ వాదనలు వినిపించే అవకాశం ఉన్న రోజున లిస్టు చేశారని, అందువల్ల 20వ తేదీకి వాయిదా వేయాలని కోరారట. న్యాయమూర్తి అంగీకరించలేదట. ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు స్పందిస్తూ ఇలా వాయిదాలు కోరడం సరికాదన్నారు. విచారణకు పిలిచే ముందు 10 రోజుల సమయం ఇస్తామని ఇదివరకే చెప్పామని, పదే వాయిదాలు కోరితే దాన్ని ఉపసంహరించుకుంటామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అలాగే వారికి ఎలాంటి ఉపశమనాలు లేవని తెలిపారు. ఎవరు? ఈడీ తరపు న్యాయవాది చెప్తా ఉన్నారనమాట. సో ఏదేమైనా ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు 19th వరకు ఉంది కదా, ముందే ఎట్లా అరెస్ట్ చేస్తారు అన్నది వీళ్ళది. అంత ప్రొసీజర్ ప్రకారమే జరిగింది, ఏ ఇబ్బంది లేదని ఈడీ న్యాయవాదులు, ఈడీ అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మళ్ళీ ఇది 19th రోజు అంటే ఇవాళ 16, 17, 18, 19th రోజు ఈ పిటిషన్ మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది.